ఉండాలి. మాటలు ఒత్తుతే ఉన్నది, చేతలంటే ఉత్తుతే ఉన్నాయి కదా. 45 రోజులు వేస్తాను. ఇప్పుడు యాసంగి మీటింగ్ పెడితేవి, పబ్లిక్ లో చెప్తీవి, ఎగబెట్టిపోతీవి. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగబెట్టివి, పబ్లిక్ మీటింగ్ లో రైతు బంధు వేస్తా అని రైతు బంధు ఎగబెట్టివి. ఇప్పుడు మళ్ళీ ఇంకా నీ ఉద్దారకానికే మదిరే పోతారట, మళ్ళీ రైతు బంధు వేస్తారట, పబ్లిక్ మీటింగ్ పెడతారట. జనం నీకంటే తెలివైన వాళ్ళు. నువ్వు రైతు బంధు కింద ఎకరాకు 15,000 రూపాయలు వేస్తా అని చెప్పినావు. అప్పుడు ఏం చెప్పినావు ఎలక్షన్ మీటింగ్ లా? ఇగో ఇప్పుడైతే 10,000 వస్తాయి, డిసెంబర్ దాటితే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు పడుతుంది అన్నావు. నువ్వు ఆ లెక్కన నీ లెక్క పెడితే 2024-25 వానకాలం రైతు బంధు ఒక్క ఎకరానికి కూడా ఇయ్యలే, గుండు 0 ఎగ్గొట్టేసినావు. 2024-25 వానకాలం రైతు బంధు అసలే ఇయ్యలే, ఎగ్గొట్టినావు. 2024-25 యాసంగి 3 ఎకరాలు దక్కించినావు, మీద అందరికీ ఎగ్గొట్టినావు. 2025-26 యాసంగి మొన్నటిది 2 ఎకరాలు దాకా ఇచ్చినావు, మీద ఎగ్గొట్టేసినావు. ఇంకోటి 2025-26 యాసంగిలో కూడా 2.5 లక్షలకు ఎగరగొట్టిండు. మొత్తంగా రైతు బంధు కింద ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో ఎకరానికి 15,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 5 పంటలు కలిపి రైతులకు బకాయి పడ్డది ఎంత అంటే 29,358 కోట్లు, 29,358 crores. ఎకరాకు 15,000 రైతు బంధు వేస్తామని చెప్పి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు వరకు రైతులకు మీరు ఎగబెట్టిన డబ్బులు అన్ని లెక్క పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 29,358 కోట్లు ఈ రాష్ట్ర రైతాంగానికి బాకీ పడ్డారు. రైతు బంధు కథ చూస్తే గిట్లా, యూరియా కథ చూడనే చూస్తుంది. ఇక రైతు బీమా నిన్న గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టిండే, రైతు బీమా ఆగలే, బరాబర్ పడుతుంది అన్నాడు. అయ్యా తుమ్మల గారు, రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదాం చెప్పండి, మన ఇద్దరం పోదాం. లేదు మీరే మా సిద్దిపేటకి రండి, మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తాం. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు రైతు బీమా ఆగిందా లేదా సూటిగా అడుగుతున్నా. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతులకు ఎందుకు రైతు బీమా ఆగిందో చెప్పండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజుల్లో రైతు బీమా డబ్బులు గడప బయట కాలు పెట్టకుండా పైసలు పడ్డాయి. ఇవాళ 5 నెలలు 6 నెలల నుంచి ఎందుకు రైతు బీమా ఆగింది చెప్పండి. మీరు నిన్న మీరు చెప్తారు, నిన్న ఏమని చెప్పిండ్రు, రైతు బీమా ఆగలే పడుతుంది అన్నావు. నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని, 7,600 మంది మరణించిన రైతులకు 5 మాసాలుగా రైతు బీమా పడంది నిజమా కాదా? నేను నిజమని రూపించడానికి సిద్ధం. నేను ఒక ఎమ్మెల్యేను, నా నియోజకవర్గంలోనే నా వ్యవసాయ శాఖ అధికారులతో నేను రివ్యూ చేస్తే దాదాపు 40 పైచిలకు మంది రైతులు చనిపోయి రైతు బీమా రాలేదు. నా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన ఎందుకు పట్టలేదు బాబు అంటే ప్రీమియం కట్టలేదు ఎల్ఐసికి, ఎల్ఐసి వాళ్ళు ప్రాసెస్ చేయట్లేదు అని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా ఆగలే. వాస్తవానికి రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉన్న రైతు బీమాను కూడా మీరు నిలిపివేసిండ్రు, ఆ ఉన్న ధీమాను తొలగించిండ్రు. తుమ్మల గారు మీరు నిన్న ఆగలేదు అని చెప్పిండ్రు. మరి ఈ 5 నెలల నుంచి ఎందుకు రాలేదు రైతు బీమా? చనిపోయిన 7,600 మంది రైతులకు రైతు బీమా డబ్బులు ఎందుకు రాలేదో సమాధానం చెప్పండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 రోజుల్లో పడ్డ రైతు బీమా ఇప్పుడు 5 నెలలైనా ఎందుకు పట్టలేదు? ఇలా సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈరోజు వారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఫైనల్గా మాదొక్కటే మాట, ఇవాళ రైతు బంధు నువ్వు 29,358 కోట్లు బాకీ పడ్డావు, రైతు బీమా ఆగిపోయింది, బోనస్ అన్ని పంటలకెళ్ళి ఒక పంటకెళ్ళి
అవి వానకాలం యాసంగి అన్నావు, యాసంగి ఎగరగొట్టి వానకాలం చేసినావు, ఆ వానకాలంలో 33 రకాలు అన్నావు, ఇప్పుడు 33 పోయి 7 రకాలకు తెచ్చినావు. అది పోయింది. పంటల కొనుగోళ్లు మక్కలు పండినా, జొన్నలు పండినా, కందులు పండినా, శనగలు పండినా, పెసర్లు పండినా, సన్ఫ్లవర్ పండినా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు మద్దతు ధర వస్తుందనే ఒక ధీమా రైతులకు ఉండే, ఇలా దాన్ని కూడా తొలగించి చేతులెత్తేసినావు. పంటల కొనుగోలులో వరి ధాన్యంతో సహా అన్ని పంటల పైన రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చెయ్యము, మేము గోనము, మాకు శాత కాదు, కేంద్రం ఎంత చెప్తే గంటనే కొంటాను చేతులెత్తేసినాం. కొనుగోళ్లు ఖతం, రైతు బంధు ఖతం, రైతు బీమా ఖతం, యూరియాను కూడా ఖతం చేస్తుంది. ఇంకా మిగిలిందేమో నువ్వు గోషి ఒక్కటే ఊడవికేటట్టున్నావు. నువ్వు గోషి తప్ప రైతుకేం మిగిల్చలే, నువ్వు అన్ని తీసేసినావు. అంగి లాక్కున్నావు, బనీన్ లాక్కున్నావు, దోతి లాక్కున్నావు. నువ్వు రైతు బంధు బాయ్, రైతు బీమా బాయ్, యూరియా బాయ్, కొనుగోలు కూడా ఖతం చేస్తుంది. ఇంత దుర్మార్గమా? అరే రాహుల్ గాంధీ జన్మదినం యొక్క సందర్భంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ నువ్వు బొందపెట్టినావు. ఇది చాలా ఆవేదనతో, బాధతో లక్షలాది మంది రైతుల పక్షాన మాట్లాడుతున్నటువంటి మాట. ఇది ఒక నా మాటనో నేను రాజకీయం కోసమో మాట్లాడుతున్నది కాదు. కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టి, చెరువులు మంచిగా చేసి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాల మాగానిగా కేసీఆర్ మారిస్తే ఇలా పంటలు కొనడం చేతులెత్తేసినావు నువ్వు. ఇప్పటికైనా బేషిజాలొద్దు. దేశానికి అన్నం పెట్టే రైతే ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. నిన్న మీరు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, తప్పుడు నిర్ణయం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, అన్ని పంటలను యథావిధిగా కొనాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకేనా? వరంగల్లో ప్రకటించింది రాహుల్ గాంధీ. ఇలా రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ప్రకటిస్తే మొదలేమో అన్ని పంటలకు బోనస్, ఆడికెళ్ళి వడ్లకు బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాలకే బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాల్లో 33 రకాలకే అన్నారు. ఇక నిన్న సాగు కబురు సల్లగా చెప్పారు, ఇక 33 కాదు 7 రకాలు అన్నారు. ఆయన తెగబెట్టినట్టే కదా. ఇక ఈ 7 ఎకరాల్లో ఈ 7 రకాల్లో కూడా ఎన్ని కట్టలు, కొన్ని వెరైటీలు ఉన్నాయి. బీపీటీ 520 అని రాసిండ్రు. ఇది ఎప్పుడో ఏజ్ హోల్డ్ సీడ్. ఇది దానికి విపరీతమైన చీడపీడ. 150-160 రోజుల పంట. అది 1 నెల రోజులు ఎక్కువ కావాలి దానికి. దిగుబడి కూడా 20 క్వింటాలే వస్తుంది. అది ఇప్పుడు వేరే వాటిలో 30-35 క్వింటాల్లో వస్తాయి, 20 క్వింటాలే వచ్చి మరి నువ్వు నీ బోనస్ కంటే ఎక్కువ లాస్ అయిపోయాయి. నువ్వు ఇచ్చేదేమున్నది అంటే ఏదో తిట్టని పోరా అన్నట్టున్నది కథనిది. అంటే ఈ బోనస్ విషయంలో కూడా 33 రకాల నుంచి ఎందుకు 7 రకాలకు తగ్గించిండ్రు? ఇది నోటితో నవ్వి నొసటితో ఎక్కించినట్టుంది. అంటే సన్నాలకు బోనస్ ఇప్పుడు పోయిన యాసంగి 1200 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. ఈ యాసంగిలో సన్నాలకు 800 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. 2 పంటల కంటివి 1 పంటకే చేస్తేవి. 33 రకాలంటివి ఇప్పుడు 7 రకాలకే చేస్తేవి. ఆ 7 రకాలకు కూడా విత్తనాలు ఉన్నాయా మార్కెట్లో? నువ్వు చెప్పింది నిన్న చెప్పినావు. ఆల్రెడీ 15 రోజుల కిందనే నార్లు పోసిండ్రు. రోహిన్ కార్తీలే నార్లు పోస్తారు.